హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉమా సైన్స్ గురు. ఈ వీడియోలో మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని డాట్స్ ద్వారా ఎలా ఈజీగా గీయాలో తెలుసుకుందాం. ముందుగా 3 2 3 2 3 అని ఆల్టర్నేట్గా డాట్స్ని పెడదాం. ఈ డాట్స్ని పెట్టాక ముందుగా అవుట్లైన్ అనేది గీద్దాం. ఇలా డాట్స్ని కలుపుతూ అవుట్లైన్ గీస్తున్నాం. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనం అవుట్లైన్ గీసాం కదా. ఇప్పుడు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, ట్రయాంగిల్ షేప్లో. వాటిని కలుపుతూ అక్కడ యూరినరీ బ్లాడర్ని గీద్దాం. స్టూడెంట్స్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. పెనిస్ అండ్ స్క్రోటమ్ అనేవి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. బ్యాగ్లా ఉండే స్క్రోటంలో టెస్టిస్ అనేవి ఉంటాయి. స్టూడెంట్స్, టెస్టిస్ అనేవి మన శరీరం బయట ఎందుకు ఉంటాయో కామెంట్ చేయండి. స్టూడెంట్స్, మ్యాంగో షేప్లో అక్కడ టెస్టిస్ను గీసిన తర్వాత దానికి ఆనుకొని ఎపిడిడిమిస్ను గీయడం జరిగింది. చూడండి, ఎపిడిడిమిస్లో కొంతకాలం పాటు స్పెర్మ్ సెల్స్ స్టోర్ చేయబడతాయి. ఇప్పుడు ఎపిడిడిమిస్ నుంచి ఒక నాళాన్ని గీస్తున్నాను చూడండి, ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్. దీన్ని వాస్ డిఫరెన్స్ అంటాం. ఈ సెమినల్ వెసికిల్తో కలిసిన తర్వాత దీన్ని ఎజాక్యులేటరీ డక్ట్ అంటాం. రెండు వైపులా ఉన్న ఎజాక్యులేటరీ డక్ట్స్ అనేవి ప్రోస్టేట్ గ్లాండ్ మధ్యలో కలిసి యురెత్రాలను తీర్చుకుంటాయి. టెస్టికల్స్ లేదా టెస్టిస్ రిలీజ్ చేసే హార్మోన్ పేరేంటో మీకు తెలుసా? అదే టెస్టోస్టెరాన్. దీన్ని మేల్ సెక్స్ హార్మోన్ అంటాం. ఇది స్పెర్మ్ సెల్స్ రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఒక జత సెమినల్ వెసికల్స్ ఆర్ సెమినల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవి రిలీజ్ చేసే ఫ్లూయిడ్ అనేది ఈ స్పెర్మ్ సెల్స్కి అవసరమైన నౌరిష్మెంట్ని అందిస్తుంది, ఇంకా వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. స్టూడెంట్స్, ఇప్పుడు స్క్రోటమ్ పక్క నుంచి మనం పెనిస్ని గీస్తున్నాం చూడండి. ఆ పెనిస్కి మధ్యన యూరెత్రా అనేది కనిపిస్తుంది. ఈ యూరెత్రా ద్వారా స్పెర్మ్ సెల్స్ ఇంకా యూరిన్ రెండు కూడా రిలీజ్ అవుతాయి. అందుకే వీటిని యూరోజెనిటల్ సిస్టమ్ అంటారు. అంటే యూరినరీ సిస్టమ్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేవి కలిసి ఉంటాయి. యూరినరీ బ్లాడర్కి దిగువన యూరిత్రాను ఆవరించి ప్రోస్టేట్ గ్లాండ్ అంటే పౌరుష గ్రంథి అనేది కనిపిస్తుంది. ఇది కూడా శుక్ర కణాలకి లేదా స్పెర్మ్ సెల్స్కి అవసరమైన న్యూట్రిషియస్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తుంది.